ఆమె వెలిగించిన దీపాలు 4వ భాగం. వసుధ రాజేంద్రను వివాహం చేసుకుంటుంది. ఇక రామారావు తిరిగి ఆమె కోసం వస్తాడు. కథ కొనసాగుతుంది. ఆమె అంది, మేము 4 ఆడవాళ్ళం కలిస్తే ఇదే మాట్లాడుకుంటూ ఉంటాం. వివాహ విషయంలో పురుషుడు తన పై చేతిని ఎంత దుర్వినియోగం చేస్తాడు. పురుషుడిలో మార్పు రావాలి. ప్రతి విషయంలో ఎంతో స్వేచ్ఛగా హుందాగా వ్యవహరిస్తాడు కానీ పెళ్ళి అనేసరికి బానిసైపోతాడు. ఈ విషయంలో పురుషుణ్ణి హీనంగా తలంచక తప్పదు. కానీ మేము ఆడవాళ్ళం. ప్రతిఘటించే శక్తి మాలో లేదు. వరుడు ఎంత ధీమాతో ప్రతిదాన్ని అడుక్కుంటాడో వధువు అంత బాధపడుతుందని అతడు గ్రహించడు. ఈ విషయంలో ప్రతి స్త్రీ హృదయం అసమ్మతితో నిండి ఉంటుంది. కానీ ఆమె అసక్తతతో కుమిలిపోవలసిందే. నోరెత్తితే నీ పెళ్లి చేయలేకపోతే తలెత్తుకు తిరగలమా? నువ్వూరుకో. ఆ తర్వాత మాటలు పడేది మేము అని తల్లిదండ్రులు వాళ్ల నోళ్లు మూసేస్తారు. నళిని ఆగింది. ఆమె ముఖంలో తేజస్సు కనబడింది. కాస్త ముందుకు వంగి అతడి కళ్ళలోకి చూస్తూ అంది, కానీ అన్నీ మనమేలు కొరకే అన్న లోకోక్తి నిజమేనని నాకు దృఢ నమ్మకం ఉంది. ఆనాడు పెళ్లి తప్పిపోవటంతో వసుధ ఈ కోర్సులో చేరింది. ఇంత గొప్ప సర్జన్కి భార్య అయింది. ఆమె సహచర్యంలో ఆయన మేధాశక్తి ఇనుమడిస్తుంది. ఆపరేషన్ విధానాలలో కొత్త పోకడలను అనుసరిస్తున్నారు. ఆయనకు కావలసింది కేవలం భార్య కాదు, తన పనిలో చేయూత ఇవ్వగల ప్రజ్ఞావంతురాలైన సహచరి కావాలి. వీరిద్దరూ వైద్యలోకానికి ఏదో మేలు చేకూరుస్తారు. కోట్లకు కోట్లు రోగులు బాగుపడతారు. ఏమంటారు? రామారావుకు ఈమె మాటల్లో యథార్థం కనబడినట్లు లేదు. కనుబొమ్మలు లీలామాత్రంగా ముడివడి ఉన్నాయి. అవునని కాదని ఏమీ అనక మౌనం దాల్చాడు. నళినికి నవ్వొచ్చింది. ఇతడు వింత వ్యక్తి అనుకుంది మనసులో. అతడు కూర్చున్న తీరు, ముఖంలో కనబడుతున్న నిరాశ, అసక్తత ఆమెలోని స్త్రీతత్వాన్ని మేల్కొల్పినాయి. అతడి వైపు పరీక్షగా చూసింది. ఎంత అందంగా ఉన్నాడు అనుకుని కళ్ళు వాల్చేసి లేచి నుంచుంది. వసుధకు కబురు అందజేయమంటారా అంది అతి మామూలుగా. అదో లోకం నుంచి వచ్చినట్లు చటుక్కునన్నాడు. వద్దండి, నేనొచ్చి వెళ్ళినట్టు చెప్పకండి. చెప్పినందువల్ల ఏమీ లాభం లేదు, చెప్పనందువల్ల ఏం నష్టం లేదు. మీరిలా కూర్చుని చెప్పారు, ఎంతో కృతజ్ఞుణ్ణి అని నమస్కరిస్తూ లేచి నించున్నాడు. నళిని నమస్కరిస్తూ, చెప్పనులేండి, మీరన్నట్టు దీనివల్ల ఒరిగేది ఏం లేదు. అతడు సూట్ కేసు అందుకున్నాడు. మరొక మాట వెనక్కు తిరిగి, మర్చిపోయారు సుమా, ఎప్పటికీ తెలియనివ్వకండి అంటూ నళిని జవాబు కోసం నిరీక్షించకుండా మెట్లు దిగి వెళ్ళిపోతున్న వ్యక్తికేసి నిస్తేజయ్యి చూస్తూ ఉండిపోయింది నళిని. బహుశా ఇతడు ఇంత గొప్ప డిసప్పాయింట్మెంట్ నుంచి తేరుకోలేదేమో అనుకుంది. అతడు రెండోసారి హెచ్చరించడం జ్ఞాపకం వచ్చి నవ్వుకుంది. అహంకారం. తను వచ్చి వెళ్ళినట్లు వసుధకు తెలియనివ్వకూడదు. తెలిస్తే ఆమె పరిహాసంగా నవ్వుకుంటుంది. కానీ తనకు తెలుసు వసుధ హృదయం అంత చిన్నది కాదని. ఆమె నవ్వుకోదు. అతడి అహం కొండ మీద నుంచి దిగలేదని విచారిస్తుంది. ఆమె కోసం ఇన్ని సంవత్సరాలు ఆగి ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసి రావటంలో లేని చిన్నతనం ఆమెకు తెలిస్తే వస్తుంది. ఆమె మీద ఆశ నిలుపుకొని రావటంలో ఎంతో ఉదాత్తత ఉన్నది కానీ దాన్ని అతడు న్యూనపరిచాడు. ఇంతలో అతన్ని ఏదో అడగాలని స్ఫురించటంతో కాస్త గబగబా నడుస్తూ, ఏవండి ఒక్క మాట అని అరిచింది. అతడు వెనక్కి తిరిగి చూశాడు. అతడిని సమీపించి అంది, ఒక్క మాట అడుగుతాను, మరేమీ అనుకోరు కదా అంది. రామారావు ఆమెకే సదోలా చూసి, మీరేం అడుగుతారో నాకు తెలుసు. అనుకుంటానో లేదో మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుంది. నళిని అతడి చమత్కృతికి నవ్వింది. అతడు మందహాసం చేశాడు. మీ గురించి నాకన్నీ తెలుసు కాబట్టి అడగాలనుంది. మీరిలా రావటం మీ తండ్రి గారికి తెలుసా? అతడి ముఖంలో విసుగుదల స్పష్టమైంది. కానీ మరుక్షణంలో ప్రసన్నవదుండై అన్నాడు, తిన్నగా మద్రాసు నుంచి వచ్చేశాను. వసుధ సమ్మతిస్తే వారి అనుమతి తీసుకోవాలనుకున్నాను. అనుమతించకపోతే? అతడు నవ్వాడు. ఆ ప్రశ్నకు తావే లేదు కదండి. నళిని పెదాలు విరిచి, అవును, క్షేమంగా వెళ్ళిరండి అని సాగనంపింది. పక్క మీద పడుకుంది. ఎన్నో వారాలుగా నిద్రలేదు. పరీక్షలు అవగానే ఎన్నో రోజులు నిద్రపోవాలని ఉవ్విళ్ళూరిందామే. పరీక్షలైపోయాయి. తృప్తికరంగా చేసింది. అయినా ఈనాడు నిద్ర కరువైంది. కళ్ళు మూసుకుంటే రామారావు సుందర రూపం కళ్ళల్లో మెదులుతోంది. తను వసుధ అంత అందగత్తె కాకపోవచ్చు. అయితే మాత్రమే తను స్త్రీ. కోరికలుండటం సహజం. అంతరాత్మ నవ్వింది. పిచ్చిదానా. అతడు ఆమె ప్రేమ పిచ్చిలో పడిపోయాడు. నువ్వింత అవివేకంగా ప్రవర్తించకు. అసలే నువ్వు విధవవు. ప్రతిరోజు మామూలుగా గడిచిపోతుంది కానీ ఏదో ఒకనాడు చిన్న మార్పు కనబడుతుంది. ఈ అసాధారణత మనిషి హృదయంలో కొంతకాలం చోటు చేసుకుంటుంది. ఈనాడు జరిగింది కూడా అంతే. అతడు ఆమె కోసం రావటం, ఆమెకు పెళ్ళైపోయిందని తెలుసుకుని నిరాశతో వెళ్ళిపోవడం అసాధారణంగా జరిగిన విషయం.
దీనికింత ప్రాధాన్యం ఇవ్వటంలో తప్పు లేదు, కానీ మూడవ వ్యక్తి తానింతగా అతన్ని తలవటంలో అర్థం లేదని సరిపెట్టుకుంది. మరుసటి రోజు వసుధను చూడగానే చెప్పివేయాలనుకుంది, కానీ అతనికి మాట ఇచ్చిందని మౌనం దాల్చింది. ఇద్దరు హౌస్ సర్జెన్సీ అక్కడే చెయ్యటానికి ఏర్పాట్లయ్యాయి. సెలవులకు నళిని వాళ్ళింటికి వెళ్ళిపోయింది. వసుధ 2 రోజులు పుట్టింటికెళ్ళి 3వ నాటికి తిరిగి వచ్చేసింది. ఆమెను చూసి రాజేంద్ర పొంగిపోయాడు. ఆమె తన సమక్షంలో ఉన్నదని తెలిస్తే చాలు, ఆ తృప్తి చాలు, అతడు నిశ్చింతగా తన పని చేసుకుపోగలడు. ఆమెను చూస్తే అతడికి అంత శక్తి వస్తుంది. కానీ వసుధకు ఎంత మనసు స్థిమితపరుచుకున్నా ఏదో లోపం హృదయంలో పదిలమైనట్లుగానే ఉంటుంది. తను రాజేంద్రుని మనసారా ప్రేమిస్తోంది, కానీ అతని నుంచి పొందవలసినంత ఆనందం పొందలేకపోతోంది. బహుశా తమ ఆశయాలకు అంకితం చేసుకున్న మహాపురుషుల తీరే ఇంత కాబోలు అనుకుని సరిపెట్టుకున్నప్పటికీ సహజమైన స్త్రీ గుణాన్ని రూపుమాపలేకపోయిన క్షణాల్లో అమితంగా బాధపడేది. ఇలా దినాలు గడుస్తున్న సమయంలో మాధవి ఉత్తరం రాస్తూ నేనొస్తున్నాను అని మరో 2 రోజులకే బండి దిగింది. మామూలుగా పలకరించి మర్యాద చేసింది వసుధ. అయినప్పటికీ కాస్త జాగ్రత్తగానే మసలాలని నిర్ధారణ చేసుకుంది. వచ్చిన రోజు వసుధ ఇల్లు చేరి విశ్రాంతి తీసుకుంటోంది. రాజేంద్ర ఆనాడు ఇంకా రాలేదు. మాధవి హాయిగా భోంచేసి ఆరుబయట కుర్చీలో కూర్చొని దినపత్రిక చదువుతోంది. ఎందుకొచ్చావు అని మాధవిని ఆమె అడగలేదు. గబాల పేపర్ అవతల పడేసి వసుధ దగ్గరికి వచ్చి కూర్చుంది. నేనిలా ఎందుకొచ్చానో తెలుసా అంది గోముగా. నువ్వే చెబుతావుగా అని ఊరుకున్నాను. మరి నాకు పిల్లలు పుట్టలేదు, ఆయనకేమో తొందరగా ఉంది. మా మామగారి పోరు ఎక్కువైంది, అందుకని వచ్చాను. అప్పుడే ఏం తొందర, పుట్టే వయసు మించలేదుగా అంది తాపీగా. అలా అనుకు వదినా, ముసలిదాన్నయ్యాక పుడితే ఏం లాభం? నిజమే, మరి పరీక్ష చేయించుకొని మందు తిను. చిన్న ఆపరేషన్ అవసరమైతే చేయించుకో. మీ ఆయనకు కూడా మందిప్పిస్తే మంచిది. అలా అన్నావు బాగుంది, కానీ మా ఆయన దానికి ఒప్పుకోవటం లేదు. ఎందుచేత అంది వెగటుగా. ఎందుక, ఆయన పరీక్ష చేయించేసుకున్నారట, లాభం లేదన్నారట డాక్టర్లు. అందుకని ఓ బిడ్డను తీసుకురమ్మన్నారు. మాధవి నోట నుంచి ఆ మాట వినేసరికి వసుధకు తెలివి తప్పినంత పనైంది. అదేమిటి, పెంపకానికి తీసుకోవాలనుకుంటే తన దగ్గరికి రావటం ఎందుకు? వారికి ఏమైనా పిచ్చా, లేదా మాధవి తన ప్రయత్నాలు తాను చేసుకోవటానికి వచ్చిందా? ఏదీ వివరంగా తెలియకపోయేసరికి కాస్త విసుక్కుంది. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ వాళ్లలో ఎవరు పెంపకానికి ఇవ్వరా? ఎందుకివ్వరు? మా మరిది ఒకడినివ్వాలని చాలా తాపత్రయపడుతున్నాడు. తీసుకోమని మామగారు మరీ బలవంతం చేస్తున్నారు. అయితే ఇంత దూరం రావటం దేనికి? స్వంతవాడికి ఆస్తి ఇవ్వటం దేనికనా? మరట వాళ్ళ ఇంట్లో నేను తప్ప మిగతా అంతా దగ్గర వాళ్లేనట. స్వంత మేనత్త కూతుర్ని చేసుకున్నారు. అసలు మా అత్తగారు మా మామగారి పెద్దక్కయ్య కూతురు. ఇలాగే ఎన్నో తరాలుగా దగ్గర వాళ్ళనే చేసుకున్నారు. అందుకని మా వారికి దూరపు సంబంధం చేశారు. సంతాన ప్రాప్తి లేదు. వారి దురదృష్టం మరి. పోనీలే అని కన్నీళ్లు తుడుచుకుంది. వసుధకు జాలేసింది. నువ్వు డాక్టర్వి, నీకన్నీ తెలుసు. ఎంతోమంది నీ చేతుల మీదుగా పుడతారు. వీలైనప్పుడు బిడ్డ ఆరోగ్యంగా ఉంటే, నీకు తృప్తికరంగా ఉంటే ఆ బిడ్డనిప్పించు. ఆడపిల్లైనా పర్లేదు, మగపిల్లవాడే కావాలన్న పట్టింపేమీ లేదు. వసుధ నోరు తెరుచుకుని విన్నది. అయినా ఈ ఇరకాటంలో తను పడటం ఎందుకు? తీరా తనకు నచ్చాక పెంపకానికి తీసుకున్న తర్వాత బిడ్డలో ఏదైనా లోపముంటే ఏమవుతుంది? తననరు. బాబోయ్, ఈనాడింత అణుకువగా మాట్లాడుతుందే గాని కోపం వస్తే దులిపెయ్యదు అని భయపడింది. అనునయంతో బోధపరిచింది. మాధవి, నీ ఆలోచన మంచిదే, కానీ బిడ్డ పుట్టినప్పుడు బాగానే ఉంటాడు. రాను రాను వాడిలోని లోపం తెలుస్తుంది. పెంపకానికి ఇచ్చేవాళ్ళు పేదల బిడ్డ అయినా అయ్యుంటారు, లేదా అవివాహిత కన్న బిడ్డ అయినా అయ్యుంటారు. మొదట్రికం వాళ్ళు అరుదుగా తటస్థపడుతూ ఉంటారు. మరి రెండో తెగకు చెందిన బిడ్డ పర్వాలేదా? మాధవి మొహం అసహ్యంతో ముడుచుకుపోయింది. మరుక్షణంలో కాస్త నిర్మలమైంది. నిట్టూర్చి అంది. ఈ సంగతి మాకందరికీ తెలుసు. నాకు బొత్తిగా ఇష్టం లేదు. మా మామగారు అగ్గైపోతున్నారు. నన్నేమీ అనలేరుగా, అందుకని ఓ చిన్న పన్నాగం పన్నాం. మాకు నచ్చిన బిడ్డను నీకిస్తే నీ ద్వారా మేం తీసుకువెళ్తాం. అప్పుడు మా వారికి తృప్తిగా ఉంటుంది. నువ్వంటే వారికి ఎంతో గౌరవం. నువ్విచ్చావంటే వారికి ఏ అనుమానాలు ఉండవు. వసుధ నిర్ఘాంతపోయింది. వీరి ఆలోచన బాగానే ఉంది కానీ మధ్యలో వారి కుట్రలో తనను చేర్చుకోవటం ఏమిటి? అందులోనూ గోపాల్కి తనపై అంత శ్రద్ధాభక్తులుంటే తను అతన్ని ఎలా మోసగించగలదు? తను తన డాక్టర్ స్నేహితులకు చెప్పి ఎవరినైనా చూడమని చెప్పగలదు, కానీ ఈ పని మాత్రం చెయ్యలేదు. ఆమె ముఖంలో ఈషణ్మాత్రంగా జుగుప్స కానవచ్చింది. మీ ఆయనవన్నీ ఉన్నత భావాలు. అలాంటి వ్యక్తిని నేను మోసపుచ్చలేను. మీరంతా కలిసి మీకు తోచినది, మీ అందరికీ సమ్మతమైంది చేయండి. కానీ బిడ్డను నా ద్వారా తీసుకెళ్తాం అనేది మర్చిపోండి.
మీరేమైనా చెప్పండి గోపాల్కి, కానీ ఏనాడైనా గోపాల్ను కలవటం తటస్థపడితే అతడు నన్ను బిడ్డనిచ్చినందుకు థ్యాంక్స్ చెప్తే నేను యథార్థం చెబుతాను. ఈ విషయంలో నా జోక్యం ఏమీ లేదని చెప్పేస్తాను. మాధవి బుసగొట్టే పాములా లేచి నుంచుంది. ముక్కు పుటాలు అదిరిపోతుంటే క్రోధంతో చకచకా మాట్లాడింది. నీ మీద గౌరవం కొద్దీ వచ్చాను. ఇంత చిన్న సాయం చేయలేకపోతున్నావు. నిన్నేమైనా డబ్బడిగానా? మేడలు మిద్దలిమ్మన్నానా? కనీసం బిడ్డని వెతకమనే పనైనా చెప్పలేదుగా. అంతా రెడీగా చేసి ఒక్క మాట నా కోసం అబద్ధం చెప్పమంటే మహా సత్యవర్తివైనట్లు అంటున్నావే. అసలు నిన్నడగటం నాది బుద్ధి తక్కువ. నీకసలు వంశం అని, వంశ మర్యాద అని, కుటుంబ గౌరవం అని ఇలాంటివేమీ లేవయ్యే. ఎవరినో కట్టుకున్నావు. అయిన వాళ్ళందరినీ వదులుకొని దేశాల వెంటబడిపోతున్నావు. నాకెందుకులే, నువ్వెలా పోతే. ఓ డాక్టర్ చేతిలో 4 రాళ్లు పోస్తే మా పనవుతుంది. శిష్టుడైన కుటుంబంలోని బిడ్డను తెచ్చుకుని పెంచుకుంటాం. పాపం మా మామ అత్తగాళ్ళ ముచ్చట తీరుతుంది. నా కోరిక ఫలిస్తుంది. నేనొచ్చానని, నిన్ను ఈ విషయం అడిగానని మర్చిపో. నా దారి నేను చూసుకుంటాను. మా తిప్పలు మేం పడతాం. నీకెందుకులే శ్రమ అని పూర్తి చేసింది. కానీ మరుక్షణంలో కుర్చీలో కూలబడి బోరుమ నేడ్చింది. ఆయనలో ఈ బలహీనత ఉందంటే పెళ్లాడకపోదును. అంతా మోసం చేశారు. 10 మంది నోట గొడ్డుమొత్తనం నాదేనని అనిపించుకోవాల్సి వస్తోంది. చిచి. వసుధకు జాలేసింది, కానీ ఏమీ చేయలేక మౌనముద్ర వహించింది. మరుసటి రోజు బయలుదేరి వెళ్ళిపోయింది. వారం రోజులు గడిచిపోయాయి. మరుసటి రోజు ఆదివారం తనకు ఆఫ్ డ్యూటీ. మహా సంతోషంతో ఇంటికొచ్చింది. పోస్ట్ చూసింది. ఒక కవరుంది. దాని మీద గోపాల్ అడ్రస్ నుంచి అతడి నుంచి వచ్చింది. ఓ గంటసేపు తర్జన భర్జన చేసి చదవకుండా చింపి చెత్తబుట్టలో పారేసింది. ఆ పని చేసిందే గాని మనసులో శాంతి లేదు. అతడేం రాశాడో, బిడ్డను చూడమని రాశాడో తను ఎందుకు చింపి పారవేసింది? ఏనాడు లేంది ఆనాడు రాజేంద్ర రాగానే అంతా చెప్పింది. రాజేంద్ర జాలిగా నవ్వి అన్నాడు, ఆ ఉత్తరాన్ని అంటించి చదవాలనుందా? ఉంది గాని చాలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పారేశాను. ఓహ్ చూడు వసు, దాన్ని ముక్కలుగా చేసినప్పుడు ఆ ఉత్తరంలోని విషయాలేమిటో తెలుసుకోవాలని లేకపోయింది. అంతేకాదు, ఒకనాడు గోపాల్ నిన్ను కలుసుకొని ఆ ఉత్తరం మాట ఎత్తితే నిశ్చింతగా నువ్వు నాకు తెలియదే అనయొచ్చు. ఈ 2 ఉద్దేశాలు నీకుండబట్టి అంత నిశ్చింతగా చింపివేశావు. మళ్ళీ ఈ బలహీనత ఎందుకు? మై డియర్, ఫర్గెట్ ఇట్, జస్ట్ ఫర్గెట్ ఇట్ అంటూ బోధపరిచాడు. వసుధ హృదయం తేలిక పడింది. ఆ విషయం దాదాపు మర్చిపోయినట్టే. 10 రోజులు పోయాక ఇంటి నుంచి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో ఓ చిన్న విషయం ఆమెను విచలితగా చేసింది. 10-12 రోజుల క్రితం మాధవి, గోపాల్ ఒక మగపిల్లవాడిని దత్తత తీసుకున్నారు. మాధవి ఇంకా చిన్నది. అంత తొందర ఏమొచ్చిందో మాకు అర్థం కాలేదు. మామయ్య వెళ్ళొచ్చారు. 1 నెల పిల్లవాడట. నీకెందుకు చెప్పటం? నువ్వు చూసిన పిల్లవాడేగా. ఉత్తరాన్ని భర్తకు అందించి తీక్షణంగా ఆలోచిస్తూ కూర్చుంది. అంతా ఏర్పాట్లు చేసుకున్నారు. పేరుకు తన దగ్గరికి వచ్చి వెళ్ళి తాను చూసిన పిల్లవాడిగా చెప్పింది. తన కర్తవ్యం ఏమిటి? గబగబా ఓ చిన్న ఉత్తరం రాసి భర్తకు అందించింది. ఆ పిల్లవాడి సంగతి నాకేమీ తెలియదు. మాధవి వచ్చి వెళ్ళింది కానీ ఆమె షరతులకు నేను అంగీకరించలేదు. ఈ విషయం మీకు తెలియనట్లుగానే ఉండండి. రాజేంద్ర ఆ మాత్రం చాలని చెప్పాడు. ఉత్తరం పోస్ట్ అయింది. నిజంగానే తెలియనట్టు ఈ మారు ఇంటి నుంచి వచ్చిన ఉత్తరంలో ఆ ప్రస్తావనే లేదు. తన వాళ్లది గొప్ప బుద్ధి. గోరంతను కొండంతగా చెయ్యరు. అలాంటి కుటుంబంలో పుట్టినందుకు ఎంతైనా ఆనందించింది. వసుధకు, రాజేంద్రకు ఇప్పుడు తెలుసు గోపాల్ వందనాలు చెబుతూ రాసిన ఉత్తరమై ఉంటుందని. అడుగులో అడుగు వేసుకుంటూ నిస్త్రాణతో ప్రపంచంలో ఇక తనకేమి మిగలనట్లు భావిస్తూ నళినిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు రామారావు. హోటల్కి వెళ్ళి విశ్రాంతి తీసుకుని సాయంత్రం తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ అతడి హృదయంలో ఒక బలవత్తరమైన కోరిక విజృంభించింది. ఆ కోరికను చంపుకోలేకపోయాడు. ఆ కోరిక చొప్పున నడుచుకున్నంత మాత్రాన తాను హీనంగా ప్రవర్తించినట్లు కానే కాదు. కార్యరూపంలో పెట్టాలనుకున్న ఆలోచన తట్టగానే చకచక స్నానం, భోజనం ముగించుకొని హాస్పిటల్కి బయలుదేరాడు. అతడి ఉద్దేశం ఒకటే, వసుధను చూడాలి, ఆమె భర్తను చూడాలి. తను చూస్తున్నట్టు ఆమెకు తెలియకూడదు. అతడికి మరో ధైర్యం వచ్చింది. నళిని ఆ ఛాయలకి ఇవాళ రాదు. అంత శ్రద్ధతో అతడు డ్రెస్ చేసుకోలేదు. మామూలు ప్యాంటు, బుష్ షర్ట్ వేసుకుని అతి సాధారణ వ్యక్తిలా ఆవరణలో అడుగుపెట్టాడు. అంత త్వరగా ఆమె అతడి కంటపడలేదు. ఆమె కోసం అడగలేదు. ఏమో ఎవరు చెప్పగలరు? అడిగి ఆమె సన్నిహితులను అడిగితే వారు కాస్త నీకోసం ఎవరో వచ్చి వాకప్ చేశారని చెప్పొచ్చు. ఆమెకు తెలిసిపోతుంది. తాను వచ్చిన వైనమే ఆమెకు తెలియరాదు. 2 గంటలు తిరిగి ఒకచోట ఆమెను ఢీకొట్టుకున్నంతలో తప్పించుకున్నాడు. పక్కకు తొలగి నుంచుని ఆమెను గమనించాడు. లేత ఆకుపచ్చ, అతి సన్నని సరిగాంచు చీర కట్టుకుంది.
స్మాక్ వేసుకుంటే ఎంతో హుందాగా ఉంది. ముఖంలో ఏ లోటు లేదు. సాయంత్రం కాబట్టి కొంచెం అలసినట్లుంది. అయితేనేం ఆమె ముఖంలో పరిపూర్ణమైన ఆనందం ఉంది. ఏ విధమైన అసంతృప్తి, బాధ తాలూకు సన్నని క్రీనీడ కూడా ఆమె ముఖం ముడతల్లో ఎక్కడా చోటు చేసుకోలేదు. అంత కళగా కనబడింది. రోగులతో మాట్లాడుతున్న తీరు చూసి ఆశ్చర్యపడ్డాడు. వాళ్ల బాధను అర్థం చేసుకుంటూ ఎంతో సానుభూతి కనబరుస్తుంది. ఆమె దాటిపోయింది. ఇంకొంతసేపు ఆమెను చూడాలన్న కోరికను అతి ప్రయాసతో చంపుకుని రాజేంద్రను చూసేందుకు వెతకటం ప్రారంభించాడు. కనబడలేదు. అతడి గదిలో లేడు. సాయంత్రం 4:30కు ఇంటికెళ్తారని కనుక్కున్నాడు. అతడి కారాగిన స్థలం తెలుసుకుని పడిగాపులు పడి ఎదురు చూశాడు. 5 గంటలు కావచ్చింది. దూరంగా వస్తున్న జంటలో వసుధ ఉంది. పక్కనున్నది ఆమె భర్త అని గ్రహించాడు. ఇద్దరూ నవ్వుకుంటూ వస్తున్నారు. ఆమె ముఖంలో ఆనందం పుంజీర భవించి ఉంది. అతడు ఆమెను చూస్తున్న తీరు, అప్పుడప్పుడు ఆమె నడుం చుట్టూ చేయి వేస్తున్న తీరు, అతడి నడకలోని టీవీ చూసి ఓ విధమైన సంతృప్తి కలిగింది. ఆ భావనకు పేలవంగా నవ్వుకున్నాడు. తానెవరు, ఆమెకతడు తగినవాడో కాదో నిర్ధారణ చేయటానికి. అతడు తనంతటి అందగాడు కాడు, కానీ మంచి విగ్రహం, చదువు, ఐశ్వర్యం కూడా ఉన్నాయి. తనకు తెలియని ఆ అపరిచితుడి మీద కోపం, అసూయ కలిగాయి. అందుకు సిగ్గుపడ్డాడు కూడా. తను నిస్సహాయుడు. తన హృదయ భావాలను అదుపులో పెట్టుకునే శక్తి తనకు లేదు. ఉన్నట్టుండి వసుధ మళ్ళీ లోపలికి వెళ్ళింది. అతడు మాత్రం వచ్చి కారులో కూర్చున్నాడు. కాస్త దగ్గరగా చూసే అవకాశాన్ని జారు విడుచుకోవటానికి ఇష్టపడక గబగబా ముందుకెళ్ళాడు. కానీ అతన్ని బాగా చూడలేకపోయాడు. ఏవో కాగితాలు చూస్తూ ఆయన తలుంచుకున్నాడు. లాభం లేదని దాటిపోయాడు. మరి కాసేపటికి వసుధ వచ్చింది. కారు డోర్ తెరిచి పట్టుకున్నాడు. ఆమె లోపల కూర్చుని అతడికి దగ్గరగా జరిగింది. ఎందుకో అతడికి చెప్పలేనంత ఈర్ష్య కలిగింది. కారు దాటిపోయింది. తేజోరాశిలా ప్రకాశిస్తూ అతడి సన్నిధిలో కూర్చున్న వసుధ ముఖాన్ని అతడు తన హృదయంలోంచి చెరిపివేసుకోలేకపోయాడు. అంతరాంతరాలలో గాఢంగా వాంఛిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు. ఆమెనొక్కసారి, కేవలం ఒక్కసారి చూసి వెళ్ళాలనుకున్నాడు. కానీ తనలో ఈ తుచ్చమైన భావనలేమిటి? తనకు ఆత్మవిశ్వాసం లేదు, మనోబలం లేదు. పుట్టిన నాటి నుంచి ఒకరి చెప్పు చేతల్లో మెలగటం తప్ప తనకుగా తానొక పని చేసి ఎరగడు. ఈనాడు తను తన హృదయాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. అంతరాత్మ మాటను తాను ఏనాడు విన్నాడు? దాన్ని పక్కకు తోసి బజ్జోబెట్టాడు. అంతరాత్మ త్రిభుజాకారంలో ఉంటుందట. అది హృదయంలో తిరుగుతుంటే గుచ్చుకుంటుందట. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ కోణాల కొసలు మొద్దుబారి మరి గుచ్చుకోవట. అక్కడి నుంచి విసురుగా కదిలిపోయాడు. హోటల్ చేరి మంచం మీద వాలిపోయాడు. భారమైన హృదయంతో, కలత చెందిన మనసుతో కళ్ళు మూసుకున్నాడు. గతం స్మృతి పదంలో తిరిగిపోతోంది. ఇది రెండవసారి. ఆనాడు 2 ఏళ్ల క్రితం ఇలాగే వచ్చి పడుకున్నాడు. అవమాన భారంతో కృంగిపోతున్న హృదయంలో క్రోధం భగభగ మండుతోంది. మందమందంగా మందలించి పంపింది. ఆనాటి మాటలు, సంభాషణ అతడి హృదయంలో నిలిచిపోయాయి. మీరంటే నాకు అసహ్యం, మిమ్మల్ని చేసుకోను. సిగ్గు లేకుండా వచ్చారా? మందుల షాపు పెట్టుకున్న మీకు, డాక్టర్ను కాబోతున్న నాకు ఎలా కుదురుతుంది అనలేదు. తన అజ్ఞానాన్ని వేలెత్తి చూపుతూ చిన్నబుచ్చలేదు. పిల్లవాడిని మందలించినట్టు మందలించింది. ఆనాడు తాను డబ్బుకు విపరీతమైన ప్రాధాన్యమిచ్చాడు. ఈనాడు వ్యక్తికి విలువిస్తున్నాడు. ఆనాడు అంత దారుణమైన అవమానానికి హృదయం విస్ఫులింగమే అయిపోయింది. ఎంతోసేపు ఆలోచించాడు. ఆనాడు పెళ్లిపీటల మీద నుంచి లేచి వచ్చినప్పుడు అతడి హృదయంలో ఏ అలజడి లేదు. తండ్రి మాట వినాలన్న జ్ఞానమే ప్రబలంగా ఉంది. ఒకరి బాధలకు అతీతంగా ఉన్నాడు. అసలు ఆమె కోసం తనెందుకు వెళ్ళాడు? వసుధ అందమైనది, అంతేనా? సంస్కారం కలది, అంతేనా? తెలివి కలది, అంతేనా? ఆమెకు ఆత్మబలం ఉంది. తనలా పరిస్థితులకు లొంగిపోయి జీవితాన్ని చీకటి కుహరం చేసుకోలేదు. ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొని సుందర నందనవనంలో అడుగుపెట్టింది. అందుకే ఆమె కోసం వచ్చాడు. ఆమె తిరస్కారానికి పౌరుషంతో తిరిగొచ్చాడు. ఆ రాత్రి నిద్ర కరువైంది. చిక్కు ప్రశ్న లాంటి జీవితం ఇది. సరియైన మార్గాన్ని అనుసరించకపోతే అన్నీ ఎదురుదెబ్బలే, సమస్యలే. కానీ మనసు క్రమ వికాసం చెందుతున్నప్పుడు, ఆ మార్గాన్నే సరళం చేసుకున్నప్పుడు జీవితం చిక్కు విడదీసుకున్న ప్రశ్నే సిద్ధాన్నమే అవుతుంది. ఆనాడు ఉచితానుచితాలు తెలియకలా ప్రవర్తించాడు. అయితే ఈనాడు ఏం చేయబోతున్నాడు? దానికి జవాబు అంత సులభం కాదు. ఆమెను తాను పెళ్లి చేసుకోవాలి, ఏమైనా సరే. మరో 2 ఏళ్ళు ఆగి తాను వెళ్ళాలి. ఈ లోపుగా అతడేం సాధించాలి? అతడి కర్తవ్యం ఏమిటి? అతడెంతవరకు మారాలి? విజ్ఞానం అలవరించుకోవాలి. సంస్కారం సంతరించుకొని పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని స్త్రీ విలువ గుర్తించాలి.
ఆత్మస్థైర్యంతో పాటు స్వతంత్రంగా ప్రవర్తించే జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. ఎవరిదో పాటకు తాళం వేసే వ్యక్తిత్వానికి స్వస్తి చెప్పాలి. ఒక రాత్రప్పుడు అతడు ఒక నిర్ధారణకు వచ్చాడు. హృదయం తేలిక పడింది. తన ఆలోచనలకు ఒక పరిధిలో పెట్టి తాను అనుసరించవలసిన మార్గాన్ని నిర్ణయం చేసుకోగానే అతడికి అంతులేని ఆనందం కలిగింది. ఆ సంతృప్తి అతన్ని మహోన్నత సీమల వరకు తీసుకుపోయింది. ఆ తరువాత హాయిగా నిద్రపోయాడు. రైల్లో కూర్చున్నాడు. రైలు నిర్విరామంగా చప్పుళ్ళు చేస్తోంది. ఆ చప్పుడులో లయ ఉంది. అది పౌరుషం అన్నట్లుగా వినిపిస్తోంది రామారావుకి. మద్రాసు చేరిన వెంటనే ఫార్మసీ ఎంఎస్సిలో చేరిపోయాడు. దీనిలో విద్యార్థులు కొందరే అవటం మూలాన అతడికి సీటు తేలిగ్గా దొరికింది. అతడికి ఆ సబ్జెక్ట్ బాగా వచ్చునని కన్సిడర్ చేశారు. అతను మందుల షాపులో కూర్చుంటూ చదువు సాగిస్తున్నాడు. పట్టుదలతో, అకుంఠిత దీక్షతో చదువు కొనసాగిస్తున్నాడు. ఇలా నెల రోజులు గడిచిపోయాయి. ఆ రోజు యూనివర్సిటీ నుంచి ఇంటికి రాగానే తల్లి తండ్రి వచ్చి ఉన్నారు. వాళ్ళని చూసి కొంచెం ఆశ్చర్యపడినా పైకి మాత్రం ఏమీ అనలేదు. మామూలుగా పలకరించాడు. కొడుకులో ఏదో మార్పు కనబడింది వాళ్ళకి. తన చెప్పు చేతుల్లో మెలిగిన ఈ కొడుక్కి చాలా తేడా ఉన్నట్లు తెలుసుకున్నాడు. రాత్రికి భోజనాలయ్యాయి. అంతవరకు పొడిపొడిగా మాట్లాడిన తండ్రి సీరియస్గా మాట్లాడాడు. ఏమ్రా, ఇప్పుడు యూనివర్సిటీలో చేరావు? మందుల షాప్ ఎలా నడుస్తుందనుకున్నావు? తీరిక వేళ్లలోనే షాప్లో కూర్చుంటున్నాను. ఎంఎస్సి చదవాలనిపించింది. అందులోనూ ఈ సబ్జెక్ట్లో చాలా కొద్ది మంది ఉంటారు. మాకు విలువ ఎక్కువ, అందుకని చేరాను. నిజాన్ని కప్పిపుచ్చి డొంక తిరుగుడుగా జవాబిచ్చినందుకు తనలో తాను సిగ్గుపడ్డాడు. కానీ సవరించి చెప్పటానికి ధైర్యం చాలలేదు. ఈ మధ్య సామర్లకోటకు వెళ్ళావట? ఎంతో వెగటుగా అడిగాడు తండ్రి. అవును అన్నాడే గాని వివరాలు చెప్పలేదు. అంతకన్నా మాటలు రాలేదు. ఎందుకెళ్ళావు? క్రోధంతో అర్చినంత పనిచేశాడు తండ్రి. రామారావు తటపటాయించాడు. తండ్రి ఎదుటి నుంచుని కటాకటిగా మాట్లాడి ఎరగడు. వసుధతో మాట్లాడొచ్చిన తర్వాత పౌరుషం కొద్ది ఏదేదో చెయ్యాలనుకున్నాడు. తన కాళ్లపై తాను నిలబడాలనుకున్నాడు. ముఖ్యంగా స్వతంత్రంగా ప్రవర్తించాలనుకున్నాడు. తండ్రికి ఎంత గౌరవం ఇవ్వాలో, ఆయనకి ఎంతవరకు లొంగి ఉండాలో అంత మటుకే గాని మరి ఒక్క పిసరు ఆ హద్దులు మీరకూడదనుకున్నాడు. కానీ ఈ క్షణంలో తండ్రి తీవ్ర దృష్టికి, అతడి కంఠంలో బహిర్గతమైన కఠినత్వానికి బెంబేల్పడిపోయాడు. ఏరా మాట్లాడవేం అని హుంకరించాడు. చెప్పరా నాయనా అని తల్లి బుజ్జగింపుగా అంది. దాంతో రామారావు అహం తలెత్తింది. వసుధ తనొక కుర్రవాడి కింద జమ చేసింది. నిజమే, తను అంతకన్నా అధ్వాన్నమేమో. ఏమీ లేదు, వసుధకు పెళ్ళవకపోతే పెళ్లి చేసుకుందామనుకుని వెళ్ళాను. హవ్వా, ఎంత పనిచేశావురా అంటూ నోరు నొక్కుంది తల్లి. చేతికర్రను కోపంతో నేలకు తాటించాడు తండ్రి. మామూలుగానైతే ఆ ధాటికి రామారావు బిక్కచచ్చిపోయేవాడే. కానీ ఈనాడు కాస్త బెదిరిన పైకి తొణకనట్టే కూర్చున్నాడు. నీకంత పెళ్ళం మోజుంటే నాకెందుకు చెప్పలేదు? తగిన సంబంధం తెచ్చి చిటికలో పెళ్లి చేసేవాడినిగా. వద్దని ఒకసారి అనుకున్నాం. మళ్ళీ వెళ్ళటానికి నీకు మనసులా ఒప్పింది. సిగ్గుండక్కర్లేదు. నలుగురిలో నవ్వుల పాలు కావటం తప్ప మరేమొరిగింది? ఈరోజు ఛీ అని ఆ సంబంధాన్ని వదులుకున్నాం కదా. తగుదునమ్మా అని అడుగు తింటానికి వెళ్ళావా? మానమర్యాదలున్న మనిషివేనా? పోనీ నీకుగా నువ్వు ఆలోచించి హితాహితాలు తెలుసుకోలేకపోతే ఒక్క మాట నన్ను అడక్కపోయావు. ఇంత వాడివయ్యావు. ఏ ఒక్క పని స్వయంగా చేసుకోను చేత కాదు. ఇలాంటి విషయాలు పెద్దలకు వదిలేయాలి. ఎంత పనిచేశావు? వాళ్ళేమనుకుంటారు? ఎంతగా నవ్వుకున్నారో, మనల్నెంత హీనంగా తలచారో. ఎంత పనిచేశావురా? జరిగింది ఒక్క పొల్లు తుడిపివేయలేం కదా. నా తల మీద నిప్పులే కుమ్మరించావు. నేను చేసిన పనిలో నాకేం తప్పు కనబడలేదు. ఆమెకు పెళ్లి కాకపోతే చేసుకోవాలనుకున్నాను. పోతే వాళ్ళు నన్ను చూసి నవ్వలేదు. ఎంతో సానుభూతి కనబర్చారు. మిమ్మల్ని తూలనాడలేదు కనుక మీరేం బాధపడకండి అన్నాడు ధైర్యం చేసి. అవునవును, నీ ఎదుట నన్ను తూలనాడలేదు. కానీ నువ్వలా దాటిపోయాక విరగబడి నవ్వుంటారు. సానుభూతట సానుభూతి. ఎందుకు? అవునులే, మరి ఆడపిల్ల లేక కరువైనట్టు ఆ పిల్ల కోసమే వెళ్ళావుగా. అందుకని కాబోలు. వేడి రక్తం ఉన్నవాడెవడు ఇంత అప్రతిష్ట తెచ్చే పని చెయ్యడు. నిజమే నాన్నగారు. ఒకనాడు ఆ వేడి రక్తం నాలో లేకనే ఉచితానుచితాలు గ్రహించక మీరు లెమ్మనమనగానే పీటల మీద నుంచి లేచిపోయాను. ఆనాడు చేసిన అవమానాన్ని సరిపుచ్చటానికి వెళ్ళాను, అంతే. ఇంత ధైర్యంగా తను మాట్లాడటం తనకే ఆశ్చర్యంగా ఉంది. పర్వాలేదు, ఇంతకాలం గోడ మీద పిల్లిలా అటా ఇటా అన్నట్టు వ్యవహరించాడు. ఈనాడు తన స్థానాన్ని గుర్తించాడు. ఈ భావన రాగానే ఉత్సాహాన్ని పుంజుకున్నాడు. తండ్రిని ఓ భయంకరమైన వ్యక్తిగా తలచటం మానేశాడు. కొండ క్రింద నుంచున్నంతసేపు దాన్నది అధిరోహించటం కష్టంగానే ఉంటుంది. దాని ఔన్నత్యాన్ని చూసి బెదిరిపోతూ చేత కాదనుకోవటం వల్ల
సాధించేది ఏమీ లేదు. కానీ కొండ ఎక్కుతుంటే ఒక్కో అడుగు శిఖరానికి చేరువస్తుంది. అవరోధాలను అడ్డుబండ్లను దాటి శిఖర అగ్రభాగం చేరగానే అదంత కష్టంగా అనిపించదు. కొడుకు మాట్లాడిన తీరుకి దిగ్భ్రాంతుడయ్యాడు తండ్రి. అలా రెప్పవాల్చక కొంతసేపు కొడుకు కేసు చూశాడు. ఆ తరువాత భార్య వైపు చూశాడు. ఆమె చేష్టలు దక్కి అలా నుంచుండిపోయింది. ఆ తరువాత నుంచునే శక్తి లేక కాబోలు కూచుండిపోయిందే గాని ధైర్యం చేసి భర్త కళ్ళల్లోకి చూడలేకపోయింది. చూశావా వ్యవహారం ఎంత దాకా వచ్చిందో అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఈ వాగ్యుద్ధం ఎలా అంతమవుతుందో ఏం చేస్తారా? కొడుకుతో తెగతెంపులు చేసుకుంటారేమో. ఆమె అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని కూర్చుంది. ఆమెకు తెలుసు భర్త పట్టుబడితే వదలడని. అటు భర్తకు సర్ది చెప్పలేదు, ఇటు కొడుకును మందలించలేదు. వారి మధ్య తాను నలిగిపోతోంది. వ్యవహారం ఏముందండి అన్నాడు విసుగ్గా. కొడుకు కంఠంలో అలా విసుగుదల వినిపించటం, అందున తనతో మాట్లాడేటప్పుడు కొత్తగా ఉంది. అతడు కళ్ళెర్ర చేశాడు. మరి దీన్నేమంటారు? ఒక్క మాట చెప్పకుండా వెళ్ళావు, నీకు మతిపోలేదు కదా? పళ్ళు పటపటలాడించాడు. అంతదాకా రాలేదు. మీరు ఈ విషయాన్ని గురించి పదే పదే చింతించకండి. ఏ అవమానం జరిగినా అది నాకే జరుగుతుంది. తండ్రి చాటు బిడ్డనని, కుర్రాడినని, ఏమీ చేతకాని దద్దమ్మనని 10 మంది నన్నే అంటారు గాని మీరలా పెంచినందుకు మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు. ఎంతవరకు చెయ్యి పుచ్చుకుని నడిపిస్తారు? ఒకనాటికైనా నేను స్వంతంగా నడవక్కర్లేదా? అడిగావురా, బాగా అడిగావు. ఏదో బ్రతికున్నంతకాలం మీకు ఆసరాగా ఉండాలని, మీ బ్రతుకుబాట చక్కదిద్దాలని ప్రయత్నించడం తల్లిదండ్రుల కర్తవ్యం కాదంటావా? మేమలా దాటిపోక కలకాలం మీతో ఉండంగా. బ్రతికున్న ఈ కొద్ది కాలం మిమ్మల్ని గురించి ఆరాటపడకుండా ఎలా ఉండగలం? అంత మాత్రానికి నిన్ను మేమేదో ఎత్తుకుని తిరుగుతున్నట్టు బాధపడతావేం? నువ్వు మర్చిపోయావురా వాళ్ళేమన్నారో? ఆ పిల్ల ఏమన్నదో గాని నువ్వు మా రామారావువి కావు. ఆయన కంఠం బొంగురిపోయింది. రాతిగుండెగల తండ్రి, పెద్ద పెద్ద గాలి దుమారాలకు చలించని తండ్రి ఈనాడు తన సమక్షంలో కంటతడి పెట్టగానే రామారావు విచలితుడయ్యాడు. ఆ తర్వాత పశ్చాత్తాపంతో తండ్రికి దగ్గరగా కుర్చీలాక్కొని అన్నాడు, నేను మారలేదు మీ రామాన్ని నాన్నగారు. నా పెళ్లి విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒకటి అలా తప్పిపోయింది, మరొకటి కలిసి రాలేదు. ఆ తర్వాత మీ ప్రయత్నాలు మానలేదు కానీ ఏ ఒక్కటి ఫలించలేదు. అందుకని నేనే నా జీవిత సహభాగిని వెదుక్కోవాలనుకున్నాను. మీరు పెద్దవాళ్ళవుతున్నారు. ఇంకా నన్ను గురించిన చింత మీకెందుకు? ఈసారి నాకిష్టం వచ్చిన అమ్మాయినే చేసుకుంటాను. ఈసారైనా సఫలీకృతుడనవుతానేమో అన్నాడు. ఆయన మారు మాట్లాడలేదు. తల్లి మాత్రం ఆత్రంగా అంది, పోనీ అలాగే కానీ ఆ సామర్లకోటకు మాత్రం వెళ్ళకు. వాళ్లకు మనకు ఎందులోనూ సామ్యం లేదు. ఒక మాట వద్దనుకున్నాం కదా. మరి ఆ గడప తొక్కనని, ఆ పిల్ల ఊసే ఎత్తనని నా చేతిలో చేయి వేసి చెప్పు. ఉండవే, అసలు అక్కడ ఏం జరిగింది? నిన్నెంతగా అవమానించారో చెప్పు, అంతా చెప్పు. దాపరికం దేనికి? తండ్రి ఉగ్రుడయ్యాడు. రామారావు పేలవంగా నవ్వాడు. నేను అక్కడికి వెళ్ళారని తెలిసింది మీకు. ఆ చెప్పిన వారెవరో, వారి ద్వారానే అన్నీ వినుంటారు. మళ్ళీ నా నుంచి తెలుసుకోవాలనుకోవటం ఎందుకు? పోనీ చెప్పరాదు? తల్లి కరుకుగా అంది. వెళ్ళాను. ఆనాడు పొరపాటైపోయిందని, చాలా తప్పు చేశానని, వారికి ఇష్టమైతే వసుధను పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. తర్వాత అంటూ నుదురు తట్టుకున్నాడు తండ్రి. ఆయన కొడుకులిద్దరూ చాలా మర్యాదగా మాట్లాడారు. నా ముఖం మీద దుమ్మెత్తిపోయలేదు. సంస్కారాన్ని, సంయమనాన్ని అలవాటు చేసుకున్న వాళ్ళమ్మాయికి అభ్యంతరం లేకపోతే తమకు లేదన్నారు. ఏమిటేమిటి? కూతురికే పెత్తనమిచ్చాడు. ఆ పిల్లకేమిటి అభ్యంతరం? అయితే ఆ పిల్లతో కూడా మాట్లాడావు? వేపాకు నమిలి ఊసినట్టు మాట్లాడాడు. ఇంకెందుకు అడగటం? వెళ్ళి నన్ను చేసుకుంటావా అని అడుగుంటాడు. ఛీ పో అనుంటుంది. వచ్చేశాడు. అంత వెగుటగా తల్లి మాట్లాడటం తానెన్నడూ వినలేదు. రామారావుకు నవ్వొచ్చింది. హాయిగా నవ్వాడు. వసుధ అక్కడ లేదు. ఆమె దగ్గరికి వెళ్ళాను. ఏం ఉద్యోగం చేస్తోందా? ఎక్కడుంది? విశాఖపట్నంలో డాక్టర్ కోర్స్ చదువుతోంది. అది 3వ ఏడు. అక్కడికే వెళ్ళి అడిగాను. విశాఖపట్నం వెళ్ళావు? సిగ్గులేదు? చిచి అని చీదరించుకుంటున్న భార్యకు తాళం వేస్తున్నలా చూశాడు తండ్రి. ఆమెను కలుసుకొని క్షమాపణ చెప్పుకొని అడిగాను. మీరు ఊహించినట్టు ఆమె నన్ను తూలనాడలేదు, కసిరికొట్టను లేదు. తను డాక్టర్ కావాలని, ఈ కోర్సు పూర్తి చేయడమే తన ముఖ్యోద్దేశమని, ఈ ఆశయం నెరవేరేదాకా వివాహ ప్రసక్తి లేనేలేదని చెప్పింది. అంతేకాదు మరొక విషయం కూడా అడిగింది. ఏమిటో? ఈ మాట తల్లి అతి కుతూహలంతో అడిగింది. మీరిలా రావటం మీ తండ్రి గారికి తెలుసా అని. ఆ మాట విన్న తండ్రి ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. తల్లి కళ్ళు చక్రాల్లా అయిపోయాయి. నిజం చెప్పాను, తెలియదన్నాను. నేను గర్భకుణ్ణి, నాలో ధైర్యం లేదు. అది ఆమె గ్రహించింది. తన లక్ష్యాన్ని తెలియజేసి వెళ్ళిపోయింది. నేనిలా వచ్చాను.
ఆమె డాక్టర్ కోర్సు పూర్తవగానే మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను. ఈ లోపుగా ఎంఎస్సీ చేస్తే మంచిదనుకుని యూనివర్సిటీలో చేరాను. ఓహో, డాక్టర్ అమ్మకు తగినవాడివి కావాలనా? మంచిదే. ఈ 5 ఏళ్ల కోర్సులో, అందులోనూ మగవాళ్ల మధ్య తిరిగే చోట ఆమెకు నువ్వు గుర్తుంటావట్రా? వాళ్ళ జీవితాలే వేరు, వాళ్ళ స్నేహాలే వేరు. అయినా వాళ్లకు పెళ్ళి అంత ముఖ్యమా ఏమిటి? నువ్వు ఒకవేళ ఆమె కోసం నిరీక్షించవచ్చు, కానీ ఆమెకు నీ మీద ఏమీ లేకపోవచ్చు. కసి తీర్చుకోవాలని డాక్టర్ కోర్స్ అయ్యాక మెత్తగా నీ గొంతుకొస్తుంది. మగమహారాజువి, ఎవరినో ఒకరిని చూసుకుని లక్షణంగా పెళ్ళాడు. మేమేం నీకు సంబంధాలు వెతకంలే. ఆమె పాస్ అయ్యేదాకా ఆగుతాను, ఆ తర్వాత చూద్దాం. ఈలోగా నాకు డిగ్రీ వస్తుంది. తన నిర్ణయాన్ని వత్తి పలుకుతూ అన్నాడు. తల్లిదండ్రులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. లాభం లేదు, తమ కొడుకు మారిపోయాడు. వాడిలో ఇప్పుడేదో శక్తి ఉన్నది. ఆ శక్తి ఆమె వల్ల వచ్చిందని వారు గ్రహించలేకపోయారు. షాపు లెక్క పత్రాలు చూసుకుని కొడుకు సాయంగా వారం రోజులుండి ఇంటి నుంచి ఎవరినైనా సాయం పంపుతామని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే చూస్తున్న రామారావు హృదయంలో శాంతి ఆవరించింది. ఎంతో రభసవుతుందని భయపడ్డాడు. తన హృదయంలో ఎంత తుఫాన్ రేగింది, దీని పరిణామం ఎలా ఉంటుందోనని ఊహించుకోలేకపోయాడు. అంత భయపడి ఆ విషయాన్ని గూర్చి చింతించటం మానేశాడు. కానీ క్షణంలో అంతా పరిష్కారమైపోయింది. ఆవలిగట్టుకు వెళ్ళాలంటే వంతెన దాటాలి. వంతెన విరుగుతుందేమోనని భయపడితే ఈవలిగట్టునే ఉంటాం. ఈవలిగట్టు స్వార్థానికి, సంకుచితత్వానికి చిహ్నమైతే ఆవలిగట్టు పరోపకార చింతనకు, విశాల దృక్పథానికి చిహ్నమవుతుంది. తాను ఈ వంతెన దాటలేననుకున్నాడు, కానీ సునాయాసంగా దాటాడు. తన తల్లిదండ్రులు పాపం తాననుకున్నంత కఠినులు కారు, తనను అర్థం చేసుకున్నారు. అంతకన్నా తనకేం కావాలి? ఇక తన జీవితంలో వారు జోక్యం కలిగించుకోరు. తను శ్రద్ధగా చదువుకుంటాడు. ఇట్టే గడిచిపోతాయి దినాలు. మరికొంతకాలం కళ్ళు మూసుకుంటే తన ఆశ ఫలిస్తుంది. కానీ రామారావు ఎంత పొరబడ్డాడు. వారం రోజులు తిరక్కముందే ఇంటి ముందు టాక్సీ ఆగింది. ఆ రోజు ఆదివారం. రామారావు ఇంట్లోనే ఉన్నాడు. ఒక వృద్ధుడు, ఒక 20 ఏళ్ల దరిదాపుల్లో ఉన్న అమ్మాయి దిగారు. ఎవరోలే అనుకుని పేపర్ చదవటంలో నిమగ్నం అవుతున్న సమయంలో, రామారావు గారి ఇదేనా అని పలకరించాడతను. అవునండి అనగానే టాక్సీ వాడికి డబ్బులిచ్చి పంపించి వేశాడు. చిన్న చిన్నవి 3 సామాన్లు ఆ అమ్మాయి అందుకుంది. అతడు పెద్ద ట్రంకు ఎత్తుకుని రామారావు గుమ్మం ఎక్కారు. మీరేనా రామారావు గారు? అవునండి అని జవాబిస్తూ వీళ్ళెవరా అని కంగారు పడ్డాడు. మీ నాన్నగారు మీ మందుల దుకాణం చూసుకోవాల్సిందిగా నన్ను కోరారు. అంత పెద్దవారి మాట తీసివేయలేక ఒప్పుకొని వచ్చాను. ఈ అమ్మాయి నా మనవరాలు, PUC పాస్ అయింది. వేరే ఇల్లు చూసుకునేదాకా మీ ఇంట్లో ఉంటాం, మీకేం అభ్యంతరం ఉండదని నాన్నగారు చెప్పారులేండి. యూనివర్సిటీకి వెళ్తారట. తెల్లవారు వెళ్తే సాయంత్రానికేగా ఇల్లు చేరటం. ఏదోలేండి 4 రోజులు అంటూ రామారావు జవాబు కూడా వినకుండా లోపలికి వెళ్ళాడు. ఆ అమ్మాయి వంచిన తలెత్తలేదు. మౌనంగా తాతగారిని అనుసరించింది. వారిద్దరూ లోపలికి వెళ్ళి కనుమరుగు అవగానే ఇది కళా నిజమా అనుకుని దిగ్భ్రాంతుడయ్యాడు. రామారావు తప్పనిసరిగా అతిథి సత్కారం చేయవలసి వచ్చింది. కాఫీ చేసిచ్చాడు. వంట ప్రయత్నంలో పడదామనుకుంటుండగా, ఆ అమ్మాయి వండుతుందిలేండి, ఆ 4 వస్తువులు ఎక్కడున్నాయో నాకు చూపించి నిశ్చింతగా వెళ్ళి చదువుకోండి అన్నాడు ముసలాయన. మంచివాడే, లేకపోతే తను వండి పెట్టేదాకా కాచుకొని కూర్చున్నవాడేమో. అన్నీ చూపించి తల్లిదండ్రుల గురించి ప్రశ్నించాడు. ఏమోనండి, ఓ 10 రోజుల నుంచి వారి ఆరోగ్యం బాగులేదట. ఉన్నట్టుండి ఒకనాడు కాకినాడొచ్చారు. మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం. నేను పేదవాడినిలేండి. అయితేనేం మీ నాన్నగారు ఎన్నోసార్లు నన్ను ఆదుకున్నారు. వచ్చి అడగగానే వీలు కాదనటానికి నోరు రాలేదు. బరువైన పనులేమీ చేయలేను, ఇది సులభమని చెప్పారు. ఇంటి అద్దె 150 రూపాయలు ఇస్తారట. మాకు సరిపోతుందిలేండి. వెంటనే బయలుదేరొచ్చాం. నా పేరు బ్రహ్మయ్య అంటారు. మీ మనవరాల్ని కాలేజీలో చేర్పిస్తే మంచిది కదండి. పాపం ఒక్కరే రోజంతా ఏం చేస్తుంటారు? చదువులంటే ఊరికొస్తాయా బాబు? మనకంత డబ్బెక్కడిది? అయినా PUC చదివింది చాలు. దాని అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంతేగాని ఇక చదివించాలని లేదు. పొలాలను గూర్చి, పంటలను గూర్చి కాసేపు ముచ్చటించుకున్నారు. తర్వాత అసలు విషయం అడిగాడు రామారావు. మీకు మందుల షాపులో పనిచేసిన అనుభవం ఉందా? అతడు తటపటాయించాడు. లేదండి, కానీ నాకే 4 మందుల పేర్లు తెలుసు. మా నాన్న కాంపౌండర్గా పనిచేశాడు. రామారావుకు నవ్వాగింది కాదు. పెద్దవాడు నొచ్చుకుంటాడేమో అని అతి ప్రయాసతో అణుచుకున్నాడు. అంతేనన్నమాట. ఇదొక బ్రహ్మ విద్య కాదు. ఇవాళ నాకు ఖాళీ, ఇప్పుడే వెళ్దాం. మీకు కొన్ని బోధపరుస్తాను. మందుల షాప్లో పనిచేయాలంటే మందుల విషయం తెలుసుండాలి. తనిఖీ చేయటానికి వస్తుంటారు. అందుకని మన షాపు రాత్రిళ్ళు ఎక్కువ కాలం తెరిచి ఉంచుతాం. అప్పుడే నాకు తీరిగ్గా ఉంటుంది. ఇదంతా కొత్తగా విడ్డూరంగా ఉంది బ్రహ్మయ్యకు. డాక్టర్ మందు పేరు రాసిస్తాడు. ఆ పేరును చదివి అమ్మాలి, అంతే కదా అనుకున్నాడు. ఇంకా నయం,
డాక్టర్ రాసిన ఇంగ్లీష్ అర్థమవుతుంది, లేకపోతే వచ్చిన పని దండగే అయిపోతుంది. భోజనాలు ముగించి సందులు దాటి మెయిన్ రోడ్ మీద ఉన్న షాప్లోకి వెళ్ళారు. ఒక 14 ఏళ్ల పిల్లవాడు కూర్చుని ఉన్నాడు. ఆ మందుల షాప్ చూసి బిక్క చచ్చిపోయాడు. చాలా పెద్ద షాప్ అది. మందులే కాక పానీయాల సీసాలు, స్వీట్స్ కూడా ఉన్నాయి. ఎన్ని రకాల మందులు! కళ్ళు తిరిగినంత పనైంది. తన చేతనవుతుందా ఈ పని? అతడి ఆరాటం గమనించి మనసులోనే నవ్వుకున్నాడు రావు. ఈ కుర్రవాడు 4 ఏళ్ల బట్టి నా దగ్గర పనిచేస్తున్నాడు. చాలా తెలివైనవాడు. మీరు అన్నీ గమనిస్తూ కనిపెట్టుండాలి. డబ్బు వసూలు చేస్తూ కూర్చోండి. వీడికి అన్నీ తెలుసు. ఓ నెల రోజుల్లో మీకు ఈ షాప్ అలవాటవుతుంది. అతడి తల మీద నుంచి పెద్ద బరువు తీసినంతగా ఫీల్ అయ్యాడు. బ్రహ్మయ్య గారు ఓ విధంగా సంతోషించాడు. రామారావు మగవాడు. ఇంట్లో తిరుగుతున్న ఆడపిల్లను గమనించడంలో తప్పులేదు. ఆమెను అప్రయత్నంగానే గమనించాడు. శారద సౌందర్య రాశి కాదు, అలా అని కురూపి కాదు. పర్వాలేదు, బాగానే ఉంటుంది. వాళ్ళొచ్చి 4 రోజులు దాటాయి. ఇల్లు దొరకలేదని బ్రహ్మయ్య రోజు అనేవాడు. ప్రయత్నించండి, దొరుకుతుంది అని సమాధానమిచ్చేవాడు. 10 రోజులు గడిచిపోయాయి. రామానికి చదువు బాగా సాగుతోంది. ఇంటికి రాగానే కాఫీ, టిఫిన్, భోజనం వేళకు అందుతున్నాయి. రాత్రి 11 దాకా షాప్లో కూర్చొని చదువుకొని నిద్రొస్తే పడుకునేవాడు. అవసరమైతే బ్రహ్మయ్య లేపేవాడు. రాత్రి 11 దాటాక ఇంటికొచ్చేవారు. ఈ 10 రోజుల్లో రామారావు శారదతో మాట్లాడిన మాటలు వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. ఆ ఇంట్లో మసిలేటప్పుడు ఆ పిల్ల రామాన్ని తప్పుకొని చాటుచాటుగా తిరగదు. అలాగని స్వేచ్ఛగా అతడి ఎదుట 10 మాటలు తిరగదు. అవసరమైతేనే ఆమె అతడి ఎదుట పడుతుంది. ఆమెపై రామానికి సదభిప్రాయమే కలిగింది. శారద ఒక్కసారి కూడా వెగటుగా ప్రవర్తించలేదు. హావభావ ప్రదర్శన చెయ్యలేదు. ఓర చూపులు చూడలేదు. వ్యంగ్యంగా మాట్లాడలేదు. ఆ ఇంట్లో ఒక వ్యక్తిగా అయిపోయి అతి సాధారణంగా మెలుగుతుంటే రామానికి ఆశ్చర్యం వేసింది. ఆ చొరవ, ఆ చాకచక్యం అందరికీ ఉండదు. ఆమెను చూడగానే రామానికి ఏవేవో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. తండ్రి పెళ్ళిడికి వచ్చిన పిల్లను ఆమె తాతను తన దగ్గరికి ఎందుకు పంపాడు? వీధిలో వెళ్తున్న ఏ కుర్రవాడిని అడిగినా ఈ ప్రశ్నకి టక్కున జవాబు చెప్పగలడు. ఇందులో ఏదో గూడుపుటాణి ఉంది. వచ్చిన రోజు శారదపై అకారణంగానే అయిష్టాన్ని పెంచుకున్నాడు. కానీ అది భావ్యం కాదని గ్రహించి ఇష్టాయిష్టాల్ని తోసిపారేసి సాధారణంగానే ఫీల్ అయ్యాడు. నెల రోజుల తర్వాత ఇంటి విషయం ఎత్తటం మానేశాడు బ్రహ్మయ్య. ఇదే బాగుందనుకున్నాడు కాబోలు. రామానికి ఇది కష్టంగా తోచింది. ఆ వేళ కాస్త ముందుగా వచ్చాడు. షాప్లో ఉండవలసిన వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. శారద ఏడుస్తూ బాధగా ఏదో అంటోంది. వారి మాటలు వినాలన్న కుతూహలాన్ని నాశనం చేసి మెల్లగా వెనుదిరిగిపోయి అటూ ఇటూ కాసేపు తిరిగి ఇంటికొచ్చాడు. బ్రహ్మయ్య లేడు. తలుపు తట్టి తటపటాయించాడు. తన ఇంటికి తాను స్వేచ్ఛగా రావటానికి కూడా వీల్లేదు. పెద్ద కష్టమే వచ్చి పడింది. సెలవుల్లో ఏం చేయాలి అనుకుంటూ నుంచున్న రామం తలుపు తీసిన శారదను చూసేసరికి ఒక్క పెట్టున జాలి ముంచుకొచ్చింది. బాగా ఏడ్చింది కాబోలు. ముఖం ఎరుపెక్కి కళ్ళు వాచి ఉన్నాయి. లోపలికి వెళ్ళి 5 నిమిషాలకు కాఫీ పలహారం తెచ్చి వెళ్ళిపోవాలని తిరిగి ఏదో స్ఫురించగానే గోడ నానుకుని క్రింద చతికిలబడింది. శారద ప్రవర్తనకి ఆశ్చర్యపడినా ఆమె తనతో ఏదో మాట్లాడాలనుకుంటుందని గ్రహించి అనునయంతో అన్నాడు. ఏమ్మా, నాతో ఏమైనా చెప్పాలనుందా? అవునండి, మీకు తీరిక లేదు. చాలా నిర్విరామంగా ఉంటారు. అయినా విధిలేక అడుగుతున్నాను. ఒక చిన్న ఇల్లు చూసి పెట్టండి. మా తాతగారికి వెతికే ఓపిక లేదు. తిరిగి తిరిగి దొరకలేదని వచ్చారు. ప్రాణం విసిగిపోయి ఈ వారం రోజులు వెతికే ప్రయత్నం చేయలేదు. రామం నిర్విణ్ణుడయ్యాడు. బ్రహ్మయ్య ఇల్లు వెతకటం మానేశాడు. శారదకది నచ్చలేదు. తనని ఇల్లు చూడమంటోంది. అంటే ఆమెకి ఇంట్లో ఉండటం బొత్తిగా ఇష్టం లేదన్నమాట. ఆమె మీద, అంటే స్త్రీ మీద గౌరవం అధికమైంది. ఆమెకు హృదయం ఉన్నదని, స్వతంత్ర భావాలుంటాయని గ్రహించాడు. కానీ మగవాడు, తండ్రి, తోబుట్టువులు, తాతగారు, భర్త అనేవారు ఆమెలోని ఈ ఆంతర్యపు మెరుగులను శుభ్రంగా తుడిచివేస్తారు. ఆమెకొచ్చిన కష్టమేమిటి? ఆమెకెందుకు ఏడుస్తోంది? అడగాల వద్దా అని సతమతమయ్యాడు. తిని తాగటం అయ్యాకన్నాడు. చూస్తాను, నా స్నేహితులకి చెబుతాను. వీలైనప్పుడు నేను స్వయంగా వెళ్తాను. మీరు ఒక ఇంట్లోకి మారితే నాకు కూడా ఫ్రీగా ఉంటుంది, మీకు ఫ్రీగా ఉంటుంది. పరాయి ఇంట్లో ఉంటే డేరాలో ఉన్నలాగే ఉంటుంది. అవును, మీరు సహృదయులు కాబట్టి ఇంతకాలం ఈ ఇబ్బందిని భరించారు. నెల రోజులు దాటిపోయాయి. ఇక మీరు బాధపడటం మంచిది కాదు. మీరు కూడా ఇంటి ప్రయత్నం చేస్తున్నట్టు మా తాతగారితో ఒక మాట అనండి. మీకెంతో కృతజ్ఞురాలని అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రామం వెంటనే బయటికెళ్ళిపోయాడు. ఆమె వేరే ఇంటికెళ్ళిపోవాలన్న ఆసక్తి కనపరిచి తన సహాయాన్ని అర్థించడంలో ఏదో ఉన్నది. ఆమె తన పక్షం కాబోలు. అయితే ఆ వైపు ఎవరున్నారు? తన తండ్రి, తాత, బ్రహ్మయ్య కాబోలు. నిజమే, ఆ పిల్లకు బ్రహ్మయ్యను తోడిచ్చి పంపారు. తనొక ముళ్ళు, ఆమె ఆకు. ఏనాటికైనా వారికి ముప్పే.
ఆలోచించే కొలది బ్రహ్మయ్య చేష్టలోని అంతరార్థం బోధపడుతోంది. పని బాగానే చేస్తున్నాడు, అన్నీ చురుగ్గా నేర్చుకుంటున్నాడు. ఆ విషయంలో తనేమీ అనలేడు. అవివాహితులైన స్త్రీ పురుషులు ఒక ఇంట్లో మసులుతున్నప్పుడు ఎన్నో సంఘటిల్లుతూ ఉంటాయి. ఓ సంఘటనతో ఆమెను తనకిచ్చి వివాహం చేయవచ్చు. నేరారోపణ చెయ్యాలంటే ఎంతసేపు అంతా ఏకమై ఆమెకు తనకు పెళ్లి జరిపిస్తారు. ఈ భావన హృదయంలో అంకురించగానే నడక వేగం హెచ్చించాడు. ఆ చుట్టుపక్కల పరామర్శించాడు. 2-3 వాటాలున్నాయి గాని అంత వసతిగా లేవు. ఆనాటికి విరమించుకుని షాపుకు వెళ్ళాడు. బ్రహ్మయ్య లేడు. మీ ఇంటికి వెళ్ళాడు సార్ అని కుర్రవాడు చెప్పాడు. బ్రహ్మయ్య 8 గంటలకు వచ్చాడు. కోపంతో విసుగుతో వచ్చి రామాని చూడగానే తెచ్చుకోలు నవ్వు ప్రదర్శించాడు. ఆ క్షణంలో ఇంటి విషయం మాట్లాడడం మంచిది కాదని మౌనం దాల్చాడు. మరుసటి రోజు ఆదివారం. రామం తన స్నేహితుడు సంజయ్ ఇల్లు వెతకడానికి బయలుదేరారు. ఆ రోజు అదృష్టం బాగుంది. 65 రూపాయలకు కుదిర్చి అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చారు. షాప్ నుంచి తన ఇల్లు యువతల ఉంటే అవతల ఈ ఇల్లుంది. తనకు అంత దగ్గరగా లేదు, అది మంచిదే అనుకున్నాడు. సాయంత్రం ఇంటికి రాగానే బ్రహ్మయ్య కాఫీ తాగి షాప్కి వెళ్ళబోతున్నాడు. రామాని చూసి ఆగిపోయాడు. రామం తాళం చెవి అందిస్తూ, నా స్నేహితుడు ఇల్లు చూపించాడు, బాగానే ఉంది. ఒక గది, చిన్న వంటిల్లు, మిగతావన్నీ వేరే, ఒకరితో పొత్తు లేదు. 65 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేశానంటుంటే బ్రహ్మయ్య ముఖం వెలవెలబోయింది. 65 రూపాయలే? అంత ఖరీదులో ఇల్లు తీసుకుంటే మీ నాన్న బగ్గున మండిపోడు? ఏమండి, నా మాట విని ఏదో కారణం చెప్పి మాకు అవసరం లేదని చెప్పండి. పాపం మీ తండ్రి గారు ఏదో మార్గం చూపించి పనిస్తే ఇంటి అద్దె ఇస్తాడు కదా అని 65 రూపాయలకి ఇల్లు తీసుకోవటం భావ్యమేనా? ఆయన నాకు చేసిన మేలుకు నేనిచ్చే పరిహారం మీద తక్కువలో ఏ 30కో 40కో కుదిరేదాకా సర్దుకుపోతే నయం కదా అన్నాడు వేడికోలుగా. రామారావు నవ్వాడు. ఏమండి, మీరున్నది మహానగరం మద్రాసులో, చిన్న పల్లెలో కాదు. 30కి అసలు ఒక్క గది కూడా ఇవ్వరు. 65కి ఆ ఇల్లు దొరకటం మన అదృష్టం. ఈ ఇంటికి మొదట 40 ఇచ్చేవాడిని, ఇప్పుడు 100. మరికొన్ని రోజులు పోతే 150 అవుతుంది. ఈ విషయం మా నాన్నకు క్షుణ్ణంగా తెలుసు. మీరింకేం సంకోచించకండి. నా స్నేహితుడు పుణ్యమా అని మనకు త్వరలో దొరికింది. బ్రహ్మయ్య మొండికేశాడు. నాకేమో భయంగా ఉందండి. మీ తండ్రి గారు ఎంత సహృదయలో, సమయం వస్తే అంత కఠినవుతారు. ఆ సంగతి మీకు తెలీదు. అతన్ని పూర్తి చెయ్యనివ్వకుండానే అన్నాడు. ఎందుకు తెలీదు? బాగానే తెలుసు. వారిని ఈ మధ్యనే అర్థం చేసుకున్నాను. మీరేం భయపడకండి, నేను సర్ది చెప్తాను. బ్రహ్మయ్య లొంగేలా కనబడలేదు. పేదవాళ్లం, మా అగచాట్లు మీకేం తెలుసు? ఈ పని పోయిందంటే నాకేం పని దొరుకుతుంది ఈ వయసులో? తక్కువలో దొరికేదాకా ఆగుదాం అని ప్రాధేయపడుతున్నాడు. కర్ర విరగదు, పాము చావదు, ఈ ధోరణిలో నడుస్తున్న వారి సంభాషణలో శారద జొరబడింది. తాతయ్య, పోనీ 30-40కి నగరంలో డబ్బా రేకులు ఇల్లు దొరక్కపోదు. ఓ మూల వంట, ఓ మూల పడక ఉన్న గది దొరికితే చాలు, ఎలాగో సర్దుకోవచ్చు. పాపం 4 రోజులు సర్దుకుపోయారు. మన మూలంగా వారు ఇబ్బంది పడటం మంచిది కాదు. ఎదిగిన పిల్లవు అలాంటి కొంపల్లో ఉంటే మర్యాద దక్కుతుందా? నిప్పులు కురిపిస్తున్నట్లల్లా చూసి విషం కక్కినట్లు మాట్లాడాడు. అందుకే మన మర్యాదకు తగిన ఇల్లు చూశారు. వెళ్ళిపోదాం, మరి తిరుగు చెప్పకు అని బ్రతిమాలుకుంటున్న శారద మీద విపరీతమైన జాలి పుట్టుకొచ్చింది. పదండి, ఓ మారు ఇల్లు చూదురుగాని అని వాదన కట్టిపెట్టాడు. రాత్రికి ముగ్గురు వెళ్ళి ఇల్లు చూసొచ్చారు. భూతాలు తిరుగుతున్న కొంపలా చూశాడు బ్రహ్మయ్య. అందమైన భవనాన్ని చూసి సంతృప్తి చెందింది శారద. కథ కొనసాగుతుంది.